progress. సో మన ఇన్కమ్ గురించి చూసాం. పర్సన్ డెఫినేషన్ చూడాలి కదా. పర్సన్ డెఫినేషన్, ఛార్జింగ్ సెక్షన్. ఇక్కడ ఫస్ట్ ఛార్జింగ్ సెక్షన్ నుంచి, ఈ చాప్టర్ అంతా ఛార్జింగ్ సెక్షన్ నుంచే మాట్లాడుతుంది. సెక్షన్ నెంబర్ 1 చూసాం ఆల్రెడీ. సెక్షన్ నెంబర్ 1 ఈజ్ నథింగ్ బట్ హౌ టు, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది యాక్ట్, టు హూమ్ ఇట్ ఈస్ అప్లికబుల్, ఫ్రమ్ విచ్ డేట్ ఇట్ ఈస్ అప్లికబుల్. అది చూసాం. ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుంది? 1st April 1962. Thereafter we have started this charging section స్టార్ట్ చేసాం. స్టార్టెడ్ దిస్ ఛార్జింగ్ సెక్షన్ అంటే ఏంటి సార్ అంటే ఈ యాక్ట్ అప్లికబిలిటీ గురించి మాట్లాడుతుంది, ఎక్స్టెంట్ ఆర్ స్కోప్. ఛార్జింగ్ సెక్షన్ ఎక్కడ చెప్పాడు? సెక్షన్ 4. ఇట్స్ సెక్షన్ 4. సో ఎవరికి అప్లై అవుతుంది, దేనికి అప్లై అవుతుంది సార్ అంటే ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ఇయర్లీ బేసిస్లో అప్లై అవుతుంది ఫర్ ది ప్రీవియస్ ఇయర్, ఎర్న్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్. And tax rate, the rates applicable in assessment. Rates applicable in assessment. హలో, అవునండి. ఎక్కడున్నారు? కింద రిసెప్షన్ ఉంటుందండి, టార్గెట్ అకాడమీ రిసెప్షను. సత్యవతి అని ఉంటారు, అక్కడ ఇచ్చాను రిసెప్షన్. అవునండి, వెళ్ళండి. సత్యవతి అని ఉంటారు, టార్గెట్ అకాడమీ రిసెప్షన్లో. రైట్ సైడ్ ఉంటుంది. అవునండి. ఉన్నారా? ఓకేనా? ఓకే అండి. మై ఇన్కమ్ అంటే రెగ్యులరా ఇర్రెగ్యులరా? బోత్ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్. ఇన్సైడ్ అవుట్ సైడ్ ఇండియానా, విత్ ఇన్ ఇండియానా? ఇండియా, బోత్ ఇండియా అండ్ అవుట్ సైడ్ ఇండియా కూడా వస్తుంది. అవుట్ సైడ్ ఇండియా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ సార్, లీగలా ఇల్లీగలా? లీగల్ టాక్సిబుల్, ఇల్లీగల్ కూడా టాక్సిబుల్. లీగల్ అండ్ ఇల్లీగల్. సో రెగ్యులర్ కానీ ఇర్రెగ్యులర్ కానీ, లీగల్ కానీ ఇల్లీగల్ కానీ. సో నెక్స్ట్ వన్, ఈ పర్టికులర్ ట్యాక్స్ అనేది మనకి క్యాపిటల్ రెవెన్యూవా? రెవెన్యూ ఆబ్వియస్లీ టాక్సిబుల్. క్యాపిటల్ మాత్రం ఓన్లీ సర్టెన్ అవి చెప్పాం కదా మనం, ఏఏ, పీకే, డీజే, విఎస్ఐ, వి, ఇవి టాక్సిబుల్ అమ్మా, రెవెన్యూ ఆర్ క్యాపిటల్. ఇవి మనం చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఇప్పుడు సెకండ్ కీవర్డ్ ఏంటి సార్ అంటే పర్సన్ అంటే సెవెన్ పార్టీస్ వస్తారు. ఈ 7 పార్టీస్ పర్సన్ అంటారు. పర్సన్ అంటే 7 పార్టీస్ వస్తారు. 7 పార్టీస్ని పర్సన్ అంటారు. ఫస్ట్ వన్ ఇస్ ద ఇండివిజువల్. హలో, అట్లంతా కాదు, నువ్వేదో ఒకటి వేసేసి నేను క్లాస్లో ఉన్నా. అమ్మా, ఇండివిజువల్ అంటే చిన్నపిల్లలు వస్తారా, పెద్దవాళ్ళు వస్తారా? అందరూ వస్తారా? అప్పుడే పుట్టిన వాళ్ళు?
అబ్బాయిలు వస్తారా, అమ్మాయిలు వస్తారా? పోతా. చిన్నపిల్లలు వస్తారా? అప్పుడే పుట్టిన పిల్లోడు. అప్పుడే పుట్టిన పిల్లోడు. షూరా? సరే. ఒక హార్స్ ఉందమ్మా. హార్స్ డబ్బులు సంపాదిస్తుంది. ఎలా సార్ అంటే బీచ్లో దీని మీద ఒక క్లాత్ వేసి హార్స్ మీద ఎక్కి అటు ఇటు నడిస్తే 50 రూపీస్ ఎంతో తీసుకుంటారు. హార్స్ వస్తుందా? హార్స్ వస్తుందా? రాదా? ఓన్లీ మనుషులే వస్తారు. అబ్బాయిలు, అమ్మాయిలు, పిల్లలు. ఇంకొక అతను ఉన్నాడమ్మా. ఈజ్ ఆస్ట్రేలియన్. చూడండి హెయిర్ స్టైల్ కూడా అలాగే ఉంది. ఆస్ట్రేలియన్. ఇండియన్ సిటిజనా, ఆస్ట్రేలియన్ సిటిజనా? వస్తాడా రాడా? ఆస్ట్రేలియన్ సిటిజన్. రెసిడెన్షియల్ అసలు ఇక్కడ ఇండియాకు సంబంధం లేదు, ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. ఇండివిజువల్ వస్తాడు. నేను ట్యాక్సిబుల్లా కాదా అని అడుగుతున్నాను, ఇండివిజువల్ అని అడుగుతున్నాను. మనుషులందరూ వస్తారు, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వస్తారు. నెంబర్ టూ హెచ్యుఎఫ్ ఏంటమ్మా అది ఫుల్ ఫామ్? హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ జనరల్గా చూస్తే బిజినెస్ అనేది ఇప్పుడంతా కార్పొరేట్ పార్ట్నర్షిప్ ఫామ్ ఉన్నాయి. అప్పుడు ఫ్యామిలీ బిజినెస్ ఇప్పటికి కూడా నార్త్ సైడ్ ఉన్నాయి. హల్దీరామ్స్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. లాంగ్ లాంగ్ ఎగో రిలయన్స్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. పానీపూరి. వాళ్ళు కూడా రాజస్థాన్, మెయిన్లీ రాజస్థాన్ గోల్డ్ కానీ ఇలాంటివన్నీ ఫ్యామిలీ బిజినెస్. మార్వాడీస్ మెయిన్లీ దే యూజ్ టు ఫ్యామిలీ బిజినెస్. సో హెచ్యుఎఫ్ బిజినెస్ ఉంది కాబట్టి ట్యాక్స్ వస్తుంది. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. నెక్స్ట్ వన్ పార్ట్నర్షిప్ ఫార్మ్స్ ఎల్ఎల్పి వీళ్ళందరూ వస్తారు. నెక్స్ట్ వన్ ఈజ్ అ కంపెనీ. చెప్పండి అమ్మా మీకు తెలిసిన కొన్ని కంపెనీస్ టక్ టక్ టక్. నేను ఇండస్ట్రీ చెప్తాను, మీరు కంపెనీ పేర్లు టక్ టక్గా చెప్పాలి. హాస్పిటల్ సెక్టార్, అపోలో, మెడికల్. నెక్స్ట్ వన్ రమేష్ హాస్పిటల్స్. నెక్స్ట్ వన్ ఐటీ సెక్టార్, ఇన్ఫోటెక్, ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్. నెక్స్ట్ ఫార్మాస్యూటికల్స్, మెడ్ప్లస్, సిటీ ల్యాబ్స్, సన్ ఫార్మా. ఇవన్నీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్. నెక్స్ట్ ఆటోమొబైల్స్, టాటా మోటార్స్, అశోక్ లేలాండ్. ఇండియా చెప్పాలి. ఓకే సార్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎఫ్ఎంసీజీ, ఐటీసీ, హెచ్యుఎల్, హిందుస్థానీ యూనిలివర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, పీవీఆర్, పీవీపీ, బిగ్ సినిమాస్, అమెజాన్. అవునేదో చెప్తున్నాడమ్మా. అవన్నీ కంపెనీస్ అమ్మా. ట్యాక్స్ కట్టాలా వద్దా? వాళ్ళే కదా కట్టాల్సింది, గవర్నమెంట్ కంపెనీస్. ఓఎన్జీసీ, కోల్ ఇండియా, కిరేణి క్వాలరీస్. ఆడిటింగ్లో ఏం చేస్తున్నా గుర్తుపెట్టు. సరే వైజాగ్ స్టీల్ వస్తుందా? తెలీదు, అమ్మేశారా? అయ్యో. సరే కంపెనీస్ అమ్మా, పార్ట్నర్షిప్ కంపెనీస్. నెక్స్ట్ వన్ ఈజ్ ఏఓపి ఆర్ బిఓఐ. సో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏఓపి? అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. సార్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్ అంటే ఏంటి సార్ అంటే ఇట్స్ అ గ్రూప్. అసోసియేషన్ అంటే ఏంటమ్మా? గ్రూప్, కమ్యూనిటీ. పర్సన్స్ అందరూ గ్రూప్గా ఫామ్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ అ బిల్డింగ్ ఇస్ దర్, కింద రిలయన్స్ ఫ్రెష్ ఉందమ్మా. రిలయన్స్ ఫ్రెష్ అంటే ఎవరు? కంపెనీ. అంటే వీళ్ళందరికీ కామన్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఏంటమ్మా? ఇక్కడ ఒక మెయిన్ గేట్ వాచ్మ్యాన్ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, కాంపౌండ్ వాల్ లైటింగ్ అవ్వచ్చు,
వీళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి అదంతా షేర్ చేసుకుంటారు, అసోసియేషన్ లాగా ఫామ్, అపార్ట్మెంట్ అసోసియేషన్. సార్ కంపెనీ ఉంది కింద, రిలయన్స్ కంపెనీ ఉంది, పైన ఒక పార్ట్నర్షిప్ ఫామ్ ఉంది, వాళ్ళు బిజినెస్ చేస్తారు. మిగతా 3 ఫ్లోర్లు ఇండివిజువల్స్ ఉన్నారమ్మా, ఏ బీసీ స్టేయింగ్ రెసిడెన్షియల్. జనరల్గా అలాగే ఉంటుంది కమర్షియల్ బిల్డింగ్లో, కింద 2-3 ఫ్లోర్స్ నార్మల్ ఉంటుంది, పైన రెసిడెన్షియల్ ఉంటుంది. మరి పక్కా కమర్షియల్ అంటే అన్ని ఫ్లోర్స్ కమర్షియల్. ఇప్పుడు వీళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయ్యారు, కింద ఏమో కంపెనీ ఉన్నారు, ఒకళ్ళు పార్ట్నర్షిప్ ఫామ్ ఉన్నారు, తర్వాత ఇండివిజువల్స్ ఉన్నారు. సో ఆల్ ఫామ్ ఏ గ్రూప్. వీళ్ళు ఏమంటారు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. సార్ ఇక్కడ ఏం ప్రాఫిట్ మోటివ్ లేదు కదా, అక్కడ ఏదైతే ఎక్స్పెన్సెస్ అవుతుందో కామన్ ఎక్స్పెన్సెస్, వాటిని కలెక్ట్ చేసి మళ్ళీ మీట్ అవుతున్నారు కదా. ఇక్కడ నేను ట్యాక్స్ గురించి మాట్లాడట్లేదు. వాళ్ళకి అది ఎగ్జామ్షన్ ఇవ్వాలా లేదా అంటే ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేయాలి, అప్లికబిలిటీ గురించి మాట్లాడుతున్నాను. ఛార్జింగ్ సెక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేసి చెప్తాం మేము వాళ్ళకి ఎగ్జామ్స్లా ట్యాక్సబుల్ అని. వాళ్ళు కలెక్ట్ చేసిన దాంట్లో 85%, మోర్ దాన్ 85% అదే ఆబ్జెక్టివ్కి స్పెండ్ చేస్తే దెన్ ఐ విల్ గివ్ ద ఎగ్జామ్షన్. అది ఎక్కడ చెప్పాడు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో. అంటే వాళ్ళకి యాక్ట్ అప్లై అవ్వాలి అంటే ఫస్ట్ ఛార్జబిలిటీలోకి రావాలి. అందుకనే ఏఓపి ప్రాఫిటబుల్ అయినా నాన్ ప్రాఫిటబుల్ అయినా సో ఇందులోకి వచ్చేస్తారు ఛార్జింగ్ సెక్షన్. దేర్ ఆఫ్టర్ వి డిసైడ్ వెదర్ టు ట్యాక్స్ ఆర్ నాట్. ఏఓపి సార్ ఇంకొక అపార్ట్మెంట్ ఉంది, సార్ ఇంకొక అపార్ట్మెంట్ ఉంది, మొత్తం అందరూ ఇండివిజువల్సే ఉన్నారమ్మా, ఏబిసిడిఈ. వీళ్ళందరూ ఇండివిజువల్సే కాబట్టి వీళ్ళు కూడా అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యారు కాబట్టి ఏఓపి అనొచ్చు. కానీ వీళ్ళని స్పెసిఫిక్గా ఏది కూడా అనొచ్చు, బీబాయ్. బీబాయ్ అంటే ఏంటమ్మా సార్, దీన్ని ఏఓపి అనొచ్చు, బీఓఐ కూడా అనొచ్చు స్పెసిఫిక్గా, ఎందుకంటే అందరూ గ్రూప్లో అందరు ఎవరు ఉన్నారమ్మా, ఇండివిజువల్స్. సార్ పైన చెప్పిన ఎగ్జాంపుల్ని బీఓఐ అనకూడదు. ఎందుకు, పైన చెప్పిన గ్రూప్లో అందరూ ఇండివిజువల్స్ ఉన్నారా? నో, వీళ్ళ ముగ్గురు మాత్రమే ఇండివిజువల్స్. ఓన్లీ ఇండివిజువల్స్ ఉన్నప్పుడు నువ్వు ఏఓపిని ఏది కూడా అనొచ్చు, బీఓఐ, బాడీ ఆఫ్ ఇండివిజువల్. రెండు ఏఓపిసే. స్పెసిఫిక్గా సెకండ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బీఓఐ అనొచ్చు. ఓన్లీ ఇండివిజువల్స్ ఉన్నప్పుడే గ్రూప్లో బీఓఐ అంటారు. నెంబర్ 6, లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీ. సార్ ఇక్కడ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వచ్చింది, వాట్ అబౌట్ ముస్లిం అన్డివైడెడ్ ఫ్యామిలీ, వాట్ అబౌట్ క్రిస్టియన్ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే అవన్నీ ఏఓపి బీఓఐలోకి రావచ్చు, ఆర్ అదర్ సెక్షన్లోకి రావచ్చు. ఓన్లీ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ మాత్రమే అక్కడ వస్తుంది, ముస్లిం అన్డివైడెడ్ ఫ్యామిలీ ఏఓపిలోకి రావచ్చు. లోకల్ అథారిటీ అంటే ఏమేమి వస్తాయమ్మా, మున్సిపాలిటీ, జిహెచ్ఎంసి, పంచాయత్, ఇవన్నీ లోకల్ అథారిటీ. వాళ్ళకేముంటుంది ఇన్కమ్, taxes. The main sources are taxes. The main revenue source of municipality is the taxes collected and subsidies received from government, government grants. State government ఇస్తుంది కదా, రోడ్లు వేసుకోండి, పెట్టుకోండి. అండ్ దే కలెక్ట్ ది రెంట్. మున్సిపల్ కాంప్లెక్స్ అని ఉంటుంది కదమ్మా, వాళ్ళు లీజ్కి ఇచ్చి రెంట్ తీసుకుంటారు, అడ్వర్టైజ్ చేస్తే రెంట్ తీసుకుంటారు ఫుట్పాత్ల మీద. వాటన్నింటి మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుందా లేదా అని డిసైడ్ చేయాలి. దట్స్ వై దే ఆర్ ఆల్సో. ఇక్కడెక్కడ నేను సెంట్రల్ గవర్నమెంట్ రాయలేదు, స్టేట్ గవర్నమెంట్ రాయలేదు, ఏం రాశానమ్మా నేను, లోకల్ అథారిటీ. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ రాయలేదు, అలాగే కదా ట్యాక్స్ వాళ్ళని రాసుకుంటారా. లాస్ట్ వన్ ఇస్ ద ఏజేపీ. ఏజేపీ ఇస్ ద రెసిడ్యువల్ అంటే ఏంటమ్మా, ఇవన్నీ 6లో రాలేదు అంటే 7లో వచ్చేస్తారు. ఆర్టిఫిషియల్ జుడిషియల్ పర్సన్, అవన్నీ లేకపోతే లాస్ట్లో వచ్చేస్తాయి. ఇప్పుడు నేను కొంతమందిని చెప్తాను, ఎక్కడెక్కడ వస్తారో చెప్పండి. రిలయన్స్ కంపెనీ, ఇండివిజువల్ డూయింగ్ సోల్ ప్రొప్రైటర్షిప్, ఇండివిజువల్ దగ్గర వస్తుంది. సో సినిమా థియేటర్ ఫార్మింగ్ 2-3 people యాజ్ ఏ ఫార్మ్, పార్ట్నర్షిప్. ఫ్యామిలీ డూయింగ్ అ గ్రూప్ బిజినెస్, జిహెచ్ఎంసి, local authority. One of the apartments formed as a group, group అనగానే టిటిడి అంటే ఏంటమ్మా, గాడ్ వస్తాడా, దేవుడికి కానుకలు వస్తాయి కదా. మొన్న ఎవరో పూజారి గారి ఇంట్లో చాలా గోల్డ్, చాలా డబ్బులు దొరికినాయి, చాలా వస్తాయి. ఎవరవి, దేవుడివి.
కానుకలు ఉండి అమ్మా, దేవుడికి ట్యాక్స్ వేద్దాం అంట, అప్లై చేద్దాం అంట ట్యాక్స్, దేవుడికి అప్లై చేద్దాం. ఉమ్. దేవుడు ఉండిలో కొన్ని ఉంటాయి, నిలువురు దోపిడి, ఉండి, టీటీడీ లడ్డు సేల్ అవన్నీ ట్యాక్స్ ఉంటాయి. కానుకలు హుండీ మీద ట్యాక్స్ వేద్దామా, హుండీ మీద ట్యాక్స్ వేద్దామా, లడ్డు సేల్ ఇవన్నీ ట్యాక్స్ అమ్మా, హుండీలో వచ్చిన డబ్బుల మీద ట్యాక్స్ వేద్దాం అంట. ట్యాక్స్ వేద్దాం అంటే అప్లై చేద్దాం లేదా ఇన్కమ్ ట్యాక్స్, ట్యాక్సిబుల్ అనేది తర్వాత సంగతి, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేద్దాం వద్దా, చార్జబిలిటీ కదా మనం, దేవుడికి ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేద్దాం వద్దా, చేయాల్సిందే, దేవుడిని కూడా వదలొద్దు. అవును కదా, ఎందులో ఫామ్ కాదా, రెసిడ్యువల్ కానీ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్. సార్ అక్కడ ఏదో ఒకటి టెంపుల్ అనేది అసోసియేషన్ అవ్వచ్చు, లేకపోతే అది ట్రస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, ఒక ట్రస్ట్ లాగా ఫామ్ అవ్వచ్చు, ఒక సొసైటీ లాగా అవ్వచ్చు, ఏజేపీలో వచ్చేస్తాం, ఇన్కమ్ ట్యాక్స్ అప్లై చేస్తాం, ఎగ్జామ్షన్ ఇస్తాం. ఇవమ్మా ఎవరమ్మా పర్సన్ అంటే డెఫినేషన్ ఎవరెవరు వస్తారు చెప్పండి అమ్మా. ఇండివిజువల్, హెచ్ఏఎఫ్, కంపెనీ, ఏఓపి, బిఓఐ, లోకల్ అథారిటీ, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, కంపెనీ. సార్ ప్రాఫిట్ మోటివ్ ఉండాలా చార్జబిలిటీకి రావాలంటే? నో, మనం ట్యాక్సిబులా నాట్ ట్యాక్సిబులా అని చెప్పట్లేదు. ఏం చెప్తున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రాఫిట్ మోటివ్ ఆర్ నాట్, దే ఆర్ కమ్ అండర్ ఛార్జింగ్ సెక్షన్. ఇప్పుడు ఛార్జింగ్ సెక్షన్లో నువ్వు 2 పాయింట్స్ చూసావు, ఏమేమి, ఇన్కమ్, పర్సన్, ఇన్కమ్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ అంటే ఇక అందరూ వచ్చేసారు, ఎవరిని వదల్లా, దేవుణ్ణి కూడా వదల్లా, అందరిని తీసుకొచ్చేసారు, ఇండియాలో వాళ్ళని అందరిని, ప్రపంచంలో ఉన్న అందరినీ తీసుకొచ్చేసారు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫారిన్ కంపెనీ వస్తుందా, అందరినీ ఎవరిని వదలలేదు. నెక్స్ట్ వన్, సార్ ఇన్ కేస్ ఆఫ్ ప్రాఫిట్ మోటివ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, జనరల్గా సెక్షన్స్ అరౌండ్ 298 సెక్షన్స్ ఉన్నాయమ్మా. అండ్ యాక్ట్ అంటే ఎనాక్ట్మెంట్ పాస్డ్ బై పార్లమెంట్. ఇన్కమ్ ట్యాక్స్ జనరల్ రూల్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా హ్యాస్, అదేంటి వ్యతిరేకించలా నేను, నాకు నిజంగానే తెలీదు, ఎవరు చెప్పలేదమ్మా, నాకు రాదు, చదువు రాదు, ఎవరు లేరు, అన్యాయం కదా అది, అనుకుంటున్నాం. కొత్త రూల్ ఏదో వచ్చిందమ్మా, నిర్మలా సీతారామన్ గారు ఏదో మైకి పెట్టి కోపంగా ఇది ట్యాక్స్ అది ట్యాక్స్, ఈ పాప్కార్న్ అయితే ట్యాక్స్, ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ అంటున్నారు. నేను వినలేదు ఆ న్యూస్, నేను ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వను, లేదు నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్, మరి ఎట్లా ఇప్పుడు, అంతేగాని వదలరు అంటారు, ఎందుకు అలాగా, వాడికి నిజంగానే తెలియదు, వాడికి కూడా తెలియదంటే తప్ప, ఏంటా మిస్యూజ్, కావాలని చేసి కూడా తెలియదని చెప్పొచ్చు, ఏముందమ్మా అందరు తెలియదనే చెప్తారు, తెలియనోడు నిజంగా తెలియదు అంటే ఓకే ఫైన్ అని వదిలేశాను, తర్వాత ఇంకోటి వచ్చేమంటాడు నాకు కూడా తెలియదు అంటాడు, నిజంగా అని కూడా తెలుసు, ఇంకా అందరూ ఏం చెప్తారు, తెలీదు, తెలిస్తే చేసాం ఫాలో అయ్యాను సార్ అంటారు. అందుకని ఆ రూల్ పెట్టారు, మిస్యూజ్ చేస్తారు, అది కానీ వదిలేసామంటే, తెలియదు అంటే వదిలేసామంటే అది మిస్యూజ్ చేసేస్తారు, అందుకని నీకు తెలియకపోయినా పనిష్మెంట్, అది ఇగ్నోరెన్స్ ఆఫ్ హ్యాస్ నో ఎక్స్క్యూజ్. నోటిఫికేషన్ సర్క్యులర్స్, సార్ వాట్ ఈస్ నోటిఫికేషన్, కమ్యూనికేషన్ ఆఫ్ ఎనీ చేంజ్ ఇన్ ద యాక్ట్, చేంజెస్ బడ్జెట్లో చెప్తూ ఉంటాం, ఇన్ బిట్వీన్ ద బడ్జెట్ చేంజెస్ చెప్పాలి అంటే సిబిడిటీ ఇష్యూ చేస్తుంది, మీ ఎగ్జామ్స్కి 6 months ఉన్న నోటిఫికేషన్, 6 months బిఫోర్ ఉన్న నోటిఫికేషన్స్ అప్లై అవుతుంది. సార్ రేపు ఎగ్జామ్ ఇవాళ నోటిఫికేషన్ వచ్చింది, నో నాట్ అప్లికబుల్, 6 months బిఫోర్ నోటిఫికేషన్ అప్లికబుల్.
సర్క్యులర్స్ ఆర్ ఎనీథింగ్ డౌట్ క్లారిఫై చేయడానికి ఇష్యూ చేసి సర్క్యులర్. దెర్ ఈస్ అంబిగ్విటీ ఇన్ ద, ఇప్పుడు అక్కడ ఉంది కదమ్మా మోటార్ వెహికల్, అది సర్క్యులర్ ఇష్యూ చేశారు, ఇట్లా కాదు ఇట్లా తీసుకోవాలి అని చెప్పేసి, మార్జిన్ మీద జిఎస్టీ అని. ఆమె సరిగ్గా చెప్పదు, ఎప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది ఆమె. డిపార్ట్మెంట్స్, ఎవరు డిపార్ట్మెంట్ అంటే సిబిడిటి సర్క్యులర్ ఇష్యూ. సర్క్యులర్ చదివితే నీట్గా అర్థమైపోద్ది ఎవరికైనా. ఈమె కొంచెం వేరేలా చెప్పిద్ది, ఏమో కామర్స్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా. issued by CBDT. All circulars issued 6 months before the exams are applicable. మినిస్టర్ అవడానికి ఇంకా చదువు పాలిటిక్స్కి చదువుకి సంబంధం లేదు కదా. వాళ్ళ కింద టీం ఉంటుంది, వాళ్ళ టీం చెప్పినట్టు చదివినా లేదా పేపర్లో ఉన్నట్టు చదివినా బాగుంటుంది. ఈమె అది కొంచెం అర్థం చేసుకొని సొంతగా చెప్పిద్ది కదా, ఆ అర్థం అండర్స్టాండబిలిటీ అనేది కొంచెం అవుతుంది. ఈవెన్ ప్రణబ్ ముఖర్జీ అని ఉంటారు, ఆయన ఫైన్, ఆయన బాగానే చేస్తారు. మన్మోహన్ సింగ్ గారు బాగానే చేస్తారు. చనిపోయారు. ప్రణబ్ ముఖర్జీ ఉన్నారా? ఉన్నారు కదా. అవును. సర్క్యులర్స్ అసోసియేషన్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద కీ ప్రీవియస్ ఇయర్, పీవై అంటే ఏంటమ్మా? ఏవై. పీవై అంటే ఏంటి సార్ అంటే ప్రీవియస్ ఇయర్. ఏవై అంటే ఏంటి సార్ అంటే అసెస్మెంట్. ఈ రెండు తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఫైనాన్షియల్ ఇయర్ గురించి తెలుసుకోవాలి. ఎఫ్ఐ అంటే ఏంటమ్మా? ఫైనాన్షియల్. పీవై అంటే ఏంటమ్మా? క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటో చెప్పండి. ఈజ్ ద పీరియడ్ ఆఫ్ 12 months స్టార్టింగ్ ఫ్రమ్ January 1st to 31st December. It is the period of 12 months. Calendar year is the period of 12 months starting from the 1st January to 31st December. Then what is the financial year? It is also a period of 12 months starting from 1st April to ending on 31st March. Calendar year ఎప్పుడు నువ్వు ఇయర్తో మెన్షన్ చేస్తావు, 2025, జస్ట్ సింగిల్ వన్. బట్ ఫైనాన్షియల్ ఇయర్ 2 years కాంబినేషన్ ఉంటుంది కాబట్టి, ఒక ఇయర్లో ఏప్రిల్ ఉంటుంది, ఎండింగ్ అయ్యేది మార్చ్ కాబట్టి యూ డెఫినెట్లీ మెన్షన్ ఇట్ యాజ్ 25 ఆర్ 26. దీని మీనింగ్ ఏంటి సార్ అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 1/4/2025 అండ్ ఎండ్స్ ఆన్ 31st March 2026. ఎందుకు సార్ చిన్నపిల్లలకి ఫౌండేషన్లో చెప్పినట్టు చెప్తున్నారు? ఎందుకంటే ఎగ్జామ్లో ఆ డేట్లు మిస్టేక్ చేస్తున్నారు చాలామంది, ఇది ఏ ఇయర్లో వస్తుంది అనేది. ఒక డేట్ చెప్తాను, అది ఏ ఫైనాన్షియల్ ఇయర్లో వస్తుందో టక్క చెప్పాలి ఫస్ట్. సో 1/3/2023, 22, 23. సో 1st August 2019, 20, తక్కువని చెప్పాలి. 1/7/2011, 11, 12, 1/4/2003, 2003, 4, 31st March 2022, 21. ఫైనాన్షియల్ ఇయర్ తెలుసుకోవాలి. దెన్ కమ్ బ్యాక్ టు ది ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్. ఎవ్రీ ప్రీవియస్ ఇయర్, ఎవ్రీ అసెస్మెంట్ ఇయర్ ఇస్ అ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఫైనాన్షియల్ ఇయర్ని ప్రీవియస్ ఇయర్ అని కానీ అసెస్మెంట్ ఇయర్ అని కానీ అంటాం. సో వాట్ ఈజ్ అ అసెస్మెంట్ ఇయర్, వాట్ ఈస్ ప్రీవియస్ ఇయర్? ఇప్పుడు నేను ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మా? ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ. ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ డెఫినేషన్. తర్వాత డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తున్నాం. ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ వీటి మీనింగ్ ఏంటి ఫస్ట్ విందాం. ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ, ద ప్రీవియస్ ఇయర్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ 12 months. ఇది 12 months పీరియడ్ అమ్మా, ఏదైనా 12 months పీరియడ్. సో డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్ ఇస్ a period of 12 months. So during which when the income is earned. మనం ఇన్కమ్ సంపాదించేయని ప్రీవియస్ ఇయర్. దెన్ వాట్ ఈస్ అసెస్మెంట్ ఇయర్? It is the next year in which tax is
అసెస్డ్ అండ్ పెయిడ్. సార్ అంటే ఏంటి సార్? ప్రీవియస్ ఇయర్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ మీద ట్యాక్స్ అప్పుడే కట్టొచ్చు కదా, ఎందుకు నెక్స్ట్ ఇయర్? ఆ ఇయర్లో ట్యాక్స్ ఎంత అని చెప్పలేము, ఇయర్ క్లోజ్ అయితేనే చెప్పగలం, అందుకని నెక్స్ట్ ఇయర్. ఆ ఇయర్లోనే ఆ ఇయర్ ట్యాక్స్ ఎంత, ఆ ఇయర్ ఇన్కమ్ అంతా చెప్పలేము, ఆ ఇయర్ క్లోజ్ అయితేనే చెప్పగలం, అందుకని నెక్స్ట్ ఇయర్లో ట్యాక్స్ అసెస్ చేస్తాం. అది ఎప్పుడు అనేది గవర్నమెంట్ చెప్తారు, 2 months తర్వాత, 3 months తర్వాత, జూన్లోనో అక్టోబర్లోనో, ఇట్స్ డిఫరెంట్ థింగ్. సార్ మరి డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చెప్తారంటే, ఫస్ట్ మనం ఏం చూస్తామమ్మా, ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ ఆన్ చేసేది, దాని తర్వాత ట్యాక్స్ కడతాం. డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది సార్ అంటే, ఫస్ట్ అసెస్మెంట్ ఇయర్ ఎప్పుడైతే ట్యాక్స్ మనకి వస్తుందో దాన్ని ఏమంటారమ్మా, ట్యాక్స్ ఈజ్ అసెస్డ్ అండ్ పెయిడ్. అందుకని వాళ్ళు ఫస్ట్ ఏ ఏ పేరు పెట్టారు, అసెస్మెంట్ ఇయర్. వాళ్ళకి డబ్బులు వచ్చేది ఫస్ట్ చూస్తారు, మనకు డబ్బులు వచ్చేది ఫస్ట్ చూస్తాం. మనం ఏది చూస్తాం ఫస్ట్ అసలు, ప్రీవియస్, దాని తర్వాత అసెస్మెంట్ ఇయర్ నెక్స్ట్. వీళ్ళు ఏం చూస్తారు ఫస్ట్, డిపార్ట్మెంట్ వాళ్ళు అసెస్మెంట్ ఇయర్. వాళ్ళు ఫస్ట్ అసెస్మెంట్ ఇయర్ డెఫినేషన్ చెప్పారు. అసెస్మెంట్ ఇయర్ ఇస్ ద పీరియడ్ ఆఫ్ 12 months ఇన్ విచ్ ట్యాక్స్ ఇస్ అసెస్డ్. ప్రీవియస్ ఇయర్ అంటే ఏమన్నారు, డ్యూరింగ్ విచ్ ఇన్కమ్ ఈజ్ ఎర్న్డ్ అనలేదు, ఏం చెప్పారు, ప్రిసీడింగ్, ఏంటమ్మా, ప్రిసీడింగ్ ఇయర్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ అయిపోయింది. ఇది యాక్ట్లో చెప్పిన డెఫినేషన్. అంటే ఈ డెఫినేషన్స్ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారా యాక్ట్లో, ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారా, అసెస్మెంట్ డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్. ప్రీవియస్ ఇయర్ డెఫినేషన్ చూస్తేనే అర్థమైపోతుంది. ద ఇయర్ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్ ఇస్ ద ప్రీవియస్ ఇయర్. అందుకనే పేరు చూడండి, ప్రీవియస్ ఇయర్ అని వస్తుంది. అదే నువ్వు ఒక ఎస్ఎస్సి పేరు పెడితే ఆ రెండింటికి ఏ పేర్లు పెడతావు? డిపార్ట్మెంట్ పెట్టింది కాబట్టి వాళ్ళు, నేను ట్యాక్స్ అసెస్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు చేసే పని ఏంటమ్మా, డిపార్ట్మెంట్ పని ట్యాక్స్ని అసెస్ చేయడం, మీరు వేసిన రిటర్న్ని కరెక్టా కాదా అని అసెస్ చేయడం. అది ఏ ఇయర్ చేస్తారో దాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఏ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ చేస్తున్నారు, ప్రీవియస్ ఇయర్, ప్రిసీడింగ్ ఇయర్ని ప్రీవియస్ ఇయర్ అన్నారు. అంటే ఎవరు పెట్టారు ఈ పేర్లన్నీ, డిపార్ట్మెంట్. అదే ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ నేమ్స్ పెడితే ఆ నేమ్స్ ఉండవు. ప్రీవియస్ ఇయర్ అయితే అనను నేను, బికాస్ దట్ ఈస్ మార్క్ బై ప్రీవియస్ ఇయర్. ఏంటి ఏ పేర్లు పెడతావు నువ్వైతే, డిపార్ట్మెంట్కి అది కరెక్ట్. అసెస్మెంట్ ఇయర్ వాళ్ళు చేసే పని పేరే నేమ్ పెట్టేశారు ఆ ఇయర్కి. మరి ఆ ఇన్కమ్ దేనికి సంబంధించిన ట్యాక్స్ అంటే ప్రీవియస్ ఇయర్ కాబట్టి అదే నేమ్ పెట్టారు. అంటే డిపార్ట్మెంట్ పెట్టింది ఆ నేమ్స్, అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టుకున్నారు వాళ్ళు, అనుకూలంగా ఉండడానికి. మనం ఏదో అడ్జస్ట్ అయ్యి చదువుకుంటున్నాం అంతే. ప్రీవియస్ ఇయర్ అంటే మనకు అసలు అంత సింక్ అవ్వదు, ఎందుకు ప్రీవియస్ ఇయర్ అంటారు. నువ్వేం పెడతావు పేరు, మా ఫినాన్షియల్ ఇయర్ అనకూడదు, రెండు ఫినాన్షియల్ ఇయర్ దగ్గర. ఎర్నింగ్ ఇయర్, పేయింగ్ ఇయరా, నీకేది కరెంట్ ఇయర్, ఏది నెక్స్ట్ ఇయర్ అమ్మా? కరెంట్ ఇయర్. ఇది దీన్ని ఏమంటారు, నెక్స్ట్ ఇయర్. ఇయర్ ఇన్కమ్ మీద ట్యాక్స్ నెక్స్ట్ ఇయర్ పే చేస్తాను. ఈ ఇయర్ అంటే ఏంటమ్మా, కరెంట్ ఇయర్. ట్యాక్స్ ఎప్పుడు వేస్తావు, నెక్స్ట్ ఇయర్. యుఎస్ ఐఆర్ఎస్లో ఇది ఈ పదాలు వాడతారు, కరెంట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అంటే. ఏవి బాగున్నాయి, ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ బాగున్నాయా, కరెంట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ బాగున్నాయి? అంటే యుఎస్ వాళ్ళు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టారు నేమ్స్, ఏవి బాగున్నాయి అమ్మా, కరెంట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ బాగుందా, ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ డిపార్ట్మెంట్? మా పిల్లలకి అర్థం కావట్లా, ప్రీవియస్ ఇయర్ అంటే డిక్షనరీ మీనింగ్ చూస్తున్నారు. ప్రీవియస్ ఇయర్ అంటే పాత ఇయర్ కదా, నువ్వేంటి ఇన్కమ్ ఎండ్ అంటావు, ఏంటి అసలు అంటారు. అవును. ఉమ్, అవును. డిపార్ట్మెంట్ పడి ఇక అదే కరెంట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ అనుకోండమ్మా, నువ్వు ఏ ఇయర్లో అయితే ఉన్నావు దట్ ఈస్ కరెంట్ ఇయర్, ఏ ఉన్నాయో అవన్నీ నెక్స్ట్ ఇయర్స్. కరెంట్ ఇయర్ ముందు ఉన్నాయని వాళ్ళు ప్రీవియస్ ఇయర్స్ అంటారు. కరెంట్ ఇయర్ ముందు ఉన్నవి ప్రీవియస్ ఇయర్ అంటారు వాళ్ళు, దాని ముందు ఉన్నాయి ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ అంటారు.
ఇక్కడ మనం ఎర్న్ చేసే ఇయర్నే ప్రీవియస్ ఇయర్ అనేసారు మన దాంట్లో. అది కొంచెం టిపికల్. అంటే ఎవరికి ప్రీవియస్ ఇయర్? డిపార్ట్మెంట్కి. ఎస్ఎస్సికి అది కొంచెం ఆడుగా ఉంటుంది. చదివి మనకు అర్థమైపోయింది. బట్ ఈవెన్ దో మోస్ట్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఒక కొత్త పదం క్రియేట్ చేస్తారు. యుఎస్లో ఏమవుతుందంటే నీకు యుఎస్లో కానీ ఈఏలో కానీ అక్కడ డిక్షనరీ మీనింగ్ ఆ పదం వచ్చేలాగా కొత్త పదం క్రియేట్ చేయకుండా డిక్షనరీలో ఏ పదం ఉందో దాని మీనింగ్కే సెట్ అయ్యేది అది పెట్టేస్తారు. వాళ్ళు ఎస్ఎస్సి అన్నారు, ట్యాక్స్ పేయర్ అంటారు. ఎస్ఎస్సి అనేది ఒక కొత్త పదం. ఎక్స్ఎస్సికి మళ్ళీ డెఫినేషన్ చెప్పాలి, వాళ్ళు చెప్పక్కర్లా డెఫినేషన్. దాని ఆప్ట్గా ఉండేలా. కాకపోతే దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది ట్యాక్స్ పేయర్ అనటం. తర్వాత చెప్తా ఎస్ఎస్సి డెఫినేషన్. ఏదైనా బాగుంటుంది. ఏముందమ్మా ఈఏ చదువుకునే వాళ్ళు అది బాగుందానండి, ఇండియా చదువుకునే వాళ్ళు ఇది బాగుందానండి, అంతే అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చదువుకోవాలి? ఇండియా చదువుకోవాలి, ఇదే బాగుందానండి. ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి. కాకపోతే మీరు ఒకటి మాత్రం ఐడెంటిఫై చేయాలి, దీస్ నేమ్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద యాక్ట్ డిపార్ట్మెంట్ పాయింట్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అందుకని నీకు ఏది చెప్పినా అసెస్మెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు. మనకి ఏది చూసినా మనం ప్రీవియస్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం. అదే డిఫరెన్స్. వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఒక సంవత్సరం వెనక్కి వేసుకొని చూస్తూ ఉంటాం. వాళ్ళు అలా చూడక్కర్లా, వాళ్ళు చేసే పనికి అనుకూలంగా పెట్టుకున్నారు వాళ్ళు. ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ద అసెస్మెంట్ ఇయర్. నిజానికి అది కొంచెం హార్డ్గా ఉంటుంది వినటానికి. సార్ అది 12 months అన్నారు కదా, న్యూలీ స్టార్ట్అప్ బిజినెసెస్కి 12 months ఉండకపోవచ్చు. ఎందుకంటే కరెక్ట్గా ఏప్రిల్లో స్టార్ట్ చేయరు కదా, ఆగస్ట్లో స్టార్ట్ చేశారు. ఆగస్ట్ నుంచి 31st వరకు. జనరల్లీ ప్రీవియస్ ఇయర్ అంటే పీరియడ్ ఆఫ్ 12 months, బట్ న్యూలీ స్టార్టెడ్ బిజినెసెస్కి 12 months ఉండదు ఫస్ట్, ఆర్ క్లోజ్ అయిన బిజినెసెస్ కూడా 12 months. Then what is assessment year? Assessment year is a period of 12 months. So previous year, it is the financial year immediately preceding the assessment year. It is a period of 12 months commencing from 1st April, in which tax is assessed and paid. Tax is assessed and paid. Then paid. So it is the year in which income is earned. అది ఇప్పుడు వరకు చెప్పు. సరే, నేను కొన్ని ఇయర్స్ రాస్తానమ్మా, అది ప్రీవియస్ ఇయరా అసెస్మెంట్ ఇయరా చెప్పాలి మీరు. 2021, 2012 ఇది ప్రీవియస్ ఇయరా అసెస్మెంట్ ఇయర్? అసలు ఇది ఇయర్ ప్రీవియస్ ఇయరా అసెస్మెంట్? మనకు కాదు. సార్ ఆ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అంటారు. ఆప్షన్ బి, ఆ ఇయర్ని ప్రీవియస్ ఇయర్ అంటారు. ఆప్షన్ సి, బోత్ అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్. డి, అసలు అది ఏది కాదు. అది ప్రీవియస్ ఇయర్ కాదు, అసెస్మెంట్ ఇయర్ కాదా? యుగాంతం వచ్చి కలిసిపోయిందా యుగాంతంలో? డి అయితే కాదు. నీ అటెంప్ట్ కాదు నాన్న, జనరల్లీ. సో 2000, సారీ కరెక్టే. 12-13 ఫైనాన్షియల్ ఇయర్ రాయాలి కదా. 12-13 పోతా. ఏదో ఒకటి చెప్పండి మా ఆప్షన్స్లో. పోతా సీనా? ఎలా సి అది? దిస్ ఈజ్ ద ఫస్ట్. ఏ రోల్ ప్లే చేస్తుందమ్మా ఒక ఫైనాన్షియల్ ఇయర్? ఫస్ట్ ఏ రోల్ ప్లే చేస్తుంది? ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ రోల్ ప్లే చేస్తుంది. కంప్లీట్ అయితే ప్రీవియస్ ఇయర్ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ ఏ రోల్ ప్లే చేస్తుంది? అసెస్మెంట్ ఇయర్ రోల్ ఫస్ట్ ప్లే చేస్తుంది. ఎవరికి ఇది అసెస్మెంట్ ఇయర్? అసెస్మెంట్ ఇయర్ ఫర్ 2011-12 is previous year amma, and assessment year is 2013-14. ఇది ప్రీవియస్ ఇయర్ అయినప్పుడు అసెస్మెంట్ ఇయర్ ఏమవుతుందమ్మా? 13-14. ఇంతకు ఇది ప్రీవియస్ ఇయరా అసెస్మెంట్ ఇయరా? బోత్. ఫస్ట్ ఏ రోల్ ప్లే చేస్తుంది, తర్వాత ఏ రోల్ ప్లే చేస్తుంది. ఓకేనా? అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ అవుతుంది, ప్రీవియస్ ఇయర్ అవుతుంది. మరి మనకి అప్లై అయ్యే ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి? మనకు అప్లై అయ్యే అసెస్మెంట్ ఇయర్ ఏంటి? ఆప్షన్ ఏ 2022-23, ఆప్షన్ బి
2023-24, ఆప్షన్ సి 2024-25, ఆప్షన్ డి 2025-26. చెప్పనా డీనా? ఎక్స్ప్లెయిన్ కూడా చేయాలి మేము. మనకు అప్లై అయ్యేది, మనం చదువుకోవాల్సి ఎక్స్ప్లెయిన్ చేయాలి. చెప్పండి అమ్మా ఎందుకు. నెక్స్ట్ అటెంప్ట్ అవునా? అది సార్ ఎగ్జామ్ అటెంప్ట్ని బట్టి డిసైడ్ చేయాలి. మీరు ఎగ్జామ్ రాసేది ఎప్పుడమ్మా? మీ అటెంప్ట్ ఎప్పుడో చెప్పండి. మీ అటెంప్ట్ ఎప్పుడు? జూన్ 2025. ఇది ఏ ఫైనాన్షియల్ ఇయర్లో కవర్ అవుతుంది? 2025-26. నువ్వు ఎగ్జామ్ రోజు కూర్చొని ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నావా, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నావా? ట్యాక్స్ అసెస్ చేస్తున్నావు అంటే నువ్వు దీన్ని ఏమనాలి? అసెస్మెంట్ ఇయర్ అనాలి. దీని ముందు ఉన్నదాన్ని ఏమనాలి? ప్రీవియస్ ఇయర్. అంటే నీకు అప్లై అయ్యే ప్రీవియస్ ఇయర్ ఏంటి? 24-25. నీకు అప్లై అయ్యే అసెస్మెంట్ ఇయర్ ఏంటి? 25-26. సేమ్ అలాగే నేను అటెంప్ట్ చెప్తాను. అటెంప్ట్ ఏ ఇయర్లో కవర్ అవుతుందో దట్ ఈస్ యువర్ అసెస్మెంట్ ఇయర్. దాని ముందు ఉన్నది ప్రీవియస్ ఇయర్. నేను అటెంప్ట్ చెప్తాను, వాళ్ళకి అప్లై అసెస్మెంట్ ఇయర్ చెప్పండి, ప్రీవియస్ ఇయర్ చెప్పండి. ఓకేనా? మీ ముందే అటెంప్ట్ వాళ్ళు ఎవరమ్మా? డిసెంబర్ 2024 వాళ్ళకి ఏ అసెస్మెంట్ ఇయర్ ఉంది? డిసెంబర్ 2024 ఏ ఇయర్లో కవర్ అవుతుంది? 2024-25. That is their assessment year. 2023-24 is their previous. మీ అటెంప్ట్ రాద్దాం అమ్మా. జూన్ 2025 వాళ్ళకి ఏది ఉంటుంది? 2025-26. 2024. మీ నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళు డిసెంబర్ 2025 వాళ్ళకి ఏ అసెస్మెంట్ ఇయర్ వస్తుంది? డిసెంబర్ ఆల్సో కవర్స్ అండర్ 25-26. సేమ్ అమ్మా 2024-25. ఆ నెక్స్ట్ అటెంప్ట్ వాళ్ళు జూన్ 2026, 2026-27, 2025. ఒకటి ఏమర్థమైంది? జూన్లో అప్లై అయ్యేదే డిసెంబర్ కూడా అప్లై అవుతుంది. కొన్ని అమెండ్మెంట్స్ ఉంటాయి. బట్ డిసెంబర్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ జూన్లో రాయాలంటే మాత్రం అసెస్మెంట్ మారిపోతుంది. అంటే దేన్ని బట్టి మన అసెస్మెంట్ ఇయర్ ఏది అప్లై అవుతుందని? ప్రతి ఫినాన్షియల్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అవుతుంది, కానీ మనకు అప్లై అయ్యేది ఏంటి అనేది దేన్ని బట్టి డిసైడ్ అవుతుందమ్మా? మీ అటెంప్ట్ని బట్టి డిసైడ్. మీరు ఏ అటెంప్ట్లో రాస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ఏ అసెస్మెంట్ ఇయర్ చదువుకోవాలని డిసైడ్ అవుతుంది. ఏ అటెంప్ట్లో రాస్తున్నారు అనే దాన్ని బట్టి ఏ అసెస్మెంట్ ఇయర్ చదువుకోవాలని డిసైడ్ అవుతుంది. మన అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా? 2025-26. మన ప్రీవియస్ ఇయర్ 24-25. అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా? 2025-26. మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? 2024. సరే, ఇంకో క్వశ్చన్. ఇండియాలో ట్యాక్స్ రేట్స్ సరే, ఇండియా గురించి తర్వాత మాట్లాడడం. ట్యాక్స్ రేట్స్ చెప్పాలి కదా పబ్లిక్కి. ఆప్షన్ ఏ ముందుగానే చెప్దాం. ముందుగానే అంటే ఇన్కమ్ ఆన్ చేయకుండా ముందే చెప్దాం. ఎందుకంటే దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఇన్కమ్ ఆన్ చేసేటప్పుడే. సార్, బిఫోర్ స్టార్టింగ్ ఇన్కమ్ ఆన్ చేయకుండా ముందంటే బిఫోర్ స్టార్టింగ్ అసెస్మెంట్ ఇయరా, బిఫోర్ స్టార్టింగ్ ప్రీవియస్ ఇయరా? ప్రీవియస్ ఇయర్. ఇన్కమ్ ఆన్ చేస్తే ప్రీవియస్ ఇయర్లో ముందుగానే చెప్పేద్దాం మనం. బిఫోర్ స్టార్టింగ్ ప్రీవియస్ ఇయర్. వాళ్ళు ప్లాన్ చేసుకుని ఎర్న్ చేసుకుంటారు. నో ఏం చేస్తారు? ముందుగా చెప్తే యూజ్ చేస్తారా? ఎప్పుడు యూజ్ చేసేది? ప్రీవియస్ ఇయర్ అయిపోయిన తర్వాతే కదా. ఆఫ్టర్ ప్రీవియస్ ఇయర్ అప్పుడు చెప్తా ట్యాక్స్ రేట్. ప్రీవియస్ ఇయర్గా అయిపోతుంది అనగా మరి అయిపోయిన తర్వాత చెప్తా. ఎందుకు? వాళ్ళు చెప్పినా వేస్టే కదా. నెంబర్ సి, నో డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్.
నో 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 నో, ఆఫ్టర్ అసెస్మెంట్. మీరు అయితే ఫినాన్స్ మినిస్టర్, మీరు ట్యాక్స్ రేట్స్ ఎలా అనౌన్స్ డ్యూరింగ్ ప్రీవియస్ ఇయర్? అంటే స్టార్ట్ అయిపోయింది మధ్యలో చెప్తారా? ఓ, ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే చెప్తారా? ఎందుకమ్మా? దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు. ఓహో, మీరు మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయితే అలా చేస్తారు. మొత్తం అయిపోయిన తర్వాత అది కూడా చేస్తారా? ఏది బెస్ట్? మీరు ఫైనాన్స్ మినిస్టర్ అంటే ఏది చేస్తారో చెప్పండి చాలు, అదే చెప్పాలి. ప్రీవియస్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ప్రీవియస్ ఇయర్ అంటే ఇన్కమ్ మొత్తం ఆన్ చేసిన తర్వాత ఇదిగో మీరు ఎర్న్ చేసిన ఇన్కమ్కి ఈ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి అని చెప్తాం. బిఫోర్ అంటే చేయబోయే ఇన్కమ్కి ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి, జాగ్రత్తగా ఎర్న్ చేసుకోండి అని చెప్తాం ప్లానింగ్ కోసం. ఏది బెస్ట్? డ్యూరింగ్ అంటే ఇక మధ్యలో. అదే లాస్ట్ 3 months అంటే అదే కదమ్మా చూడు. అంటే నా క్వశ్చన్ ఒకటే, వాళ్ళు ప్లాన్ చేసుకోవద్దు అంటారా? ఇండియాలో జరిగేది చెప్పమంటున్నా, మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉంటే ఏం చేస్తారో చెప్పమంటున్నా. క్వశ్చన్ అర్థం కాలేదు. ది బెస్ట్ థింగ్ అది చేసేది. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ హియర్? బిఫోర్ చెప్పడమే కదా నాన్న. అర్థం కాదు. ఓ, వాళ్ళు వెళ్ళిపోతారంట. ఓ, దాన్ని ఆలోచించుకుంటే మరి నేను ప్లాన్ ప్లాన్ చేసుకోకూడదు, చేసుకోవాలి కదా. తర్వాత అయినా ఉంటారండి, తర్వాత అయినా వెళ్ళిపోతారు కదా. నువ్వు తర్వాత చెప్పినా వెళ్ళిపోతారు, డ్యూరింగ్ చెప్పినా వెళ్ళిపోతారు, వాళ్ళనే ఆపలేం మనం కదా. వాళ్ళని ఎవరిని ఆపుతారు? నేను ఒక ట్యాక్స్ పేయర్కి నువ్వు ఇన్కమ్ ప్లాన్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి. మొత్తం ఇన్కమ్ ఏం చేస్తున్నావు ట్యాక్స్ చెప్తే వాడికి ఏం అవకాశం ఉండదు. అది ఇంకా దారుణం కదా. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ హియర్? కానీ ఇండియాలో ఏది ఫాలో అవుతుంది? వాళ్ళు కూడా బిఫోరే చేస్తున్నారా? డ్యూరింగ్ చేస్తున్నారా? ఆఫ్టర్? మా అబ్బాయికి మంచి నమ్మకం ఉంది, ఇండియాలో ఏదైనా లేట్గా చేస్తారు ఆఫ్టరే. డ్యూరింగ్ ఇక లాస్ట్ 3 నెలలు ఇంకా ఎండ్ అవుతున్నాక డ్యూరింగ్ చేస్తారు, ఫిబ్రవరిలో చేస్తారంటారా? ఆ షణ్ముఖ్ చెప్పేశాడు ఏంటమ్మా, బిఫోర్. మంచి నమ్మకం ఉంది. ది ఆన్సర్ ఈస్ సార్, ఇండియాలో ట్యాక్స్ రేట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు అంటే, టైప్ అయిపోయిందమ్మా, రేపు చెప్తానులే. ఎప్పుడు అనౌన్స్ చేస్తారంటే, మీరు చెప్పింది కరెక్టేనా? బిఫోర్ అడ్వాన్స్. అది కూడా April 1st ఫైనలైజ్ అయ్యేలాగా ఫిబ్రవరిలో పెడతారు బడ్జెట్. ఫిబ్రవరిలో బడ్జెట్ పెట్టేది ఏదో బాగుంటుందని కాదు. అప్పుడు బడ్జెట్ పెడితే ఎప్పుడు ఫైనలైజ్ అయ్యింది? అట్లీస్ట్ 10 days బిఫోర్ April 1st. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వక ముందే ట్యాక్స్ రేట్స్ వచ్చేయాలి అనేది ఉద్దేశం. అట్లాంటప్పుడు 1st April పెటాలి కదా నువ్వు. బడ్జెట్ February 1st పెడితే అది ఫైనలైజ్ అయ్యేసరికి మార్చ్ ఎండింగో లేకపోతే మార్చ్ మిడ్డో అయ్యిద్ది. అన్ని అడ్జస్ట్మెంట్స్ జరిగి ఫైనలైజ్ అయ్యి పీపుల్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ థాట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే నేను ట్యాక్స్ రేట్స్ చెప్పాలి. వాళ్ళు ఇన్కమ్ ఎర్న్ చేయకముందే ఫస్ట్ డే నుంచే ట్యాక్స్ రేట్స్ ఐడియాతో ఉండాలి. అప్పుడు వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. ఒక 1 week మిస్ అయినా వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు, ఎందుకంటే 1 dayలో కూడా ఇన్కమ్ వచ్చేయచ్చు కదా. డేలో కూడా నీకు ఏమైనా చేయొచ్చు. అందుకనే మిస్ అవ్వకూడదు అది అని ఫిబ్రవరిలో పెట్టారు బడ్జెట్. అంతకుముందు ఫిబ్రవరిలో ఉండేది కాదు, మార్చ్ ఎండింగ్లోనో మార్చ్ మిడ్లోనో ఉండేది, మార్చ్ 1st ఉండేది బడ్జెట్. దాన్ని ఫిబ్రవరికి మార్చారు, ఎందుకంటే April 1st మిస్ అవుతుంది ఫైనలైజ్ అయ్యేసరికి. లోక్సభలో మళ్ళీ రాజ్యసభలో ఉంటుంది డిస్కషన్. అది ఎస్, ఇన్ ఇండియా ఇట్ ఈస్ బిఫోర్ ప్రీవియస్. సో అంటే ఈ ప్రీవియస్ ఇయర్కి ఆర్ అసెస్మెంట్ ఇయర్కి అప్లై అయ్యే బడ్జెట్ ఏది సార్ అంటే బిఫోర్ ప్రీవియస్. అంటే ఏంటి సార్ మీ ఉద్దేశం? దానికి ఆన్సర్ తెలిసింది కానీ దానికి కొంచెం డీటెయిలింగ్ ఇద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సార్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సార్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961
జనరల్లీ వచ్చింది 1961లో, కానీ అప్పటి నుంచి ఇప్పటికి అదే డేట్ ఉందంటే చేంజ్ చేయలేదా? ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ అమెండ్ చేసినప్పుడు డేట్ మారాలి కదా సార్. మెజారిటీ ఆఫ్ ది యాక్ట్, 80% ఆఫ్ ది యాక్ట్ ఈస్ నాట్ చేంజ్, ఇట్ ఈస్ ద కాన్స్టెంట్. బట్ 20% ఆఫ్ ది యాక్ట్ ఈస్ చేంజెస్ ఎవ్రీ ఇయర్. అలా అని చెప్పేసి యాక్ట్నే మార్చలేదు. ఈ చేంజ్ అయ్యేదాన్ని ఒక స్పెషల్ యాక్ట్గా చేశారమ్మా. దీన్ని ఏమంటారు? ఫినాన్స్ యాక్ట్. ఫినాన్స్ యాక్ట్ పక్కన వచ్చే ఇయర్ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతుంది. యాక్ట్కి ఎప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ పెట్టాం, క్యాలెండర్ ఇయర్ పెడతాం. ఏ ఇయర్లో యాక్ట్ ఫైనలైజ్ అయిందో ఆ ఇయర్ పెట్టేస్తాం. అంటే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో వస్తుంది, మార్చ్లో ఫైనలైజ్ అయ్యింది కాబట్టి అది ఫినాన్స్ యాక్ట్ వస్తుంది. అంటే ఫినాన్స్ యాక్ట్ ప్రతి సంవత్సరం ఉంటుంది. ఈ ఇయర్ కూడా వస్తుంది ఫినాన్స్ యాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ యాక్ట్ ఎఫ్ఏ అంటారమ్మా. 2022 ఉంది, 2023 ఉంది, అయిపోయింది కదా 23 బడ్జెట్. ఫినాన్స్ యాక్ట్ 2024 ఉంది, ఫినాన్స్ యాక్ట్ 2025 వస్తుంది, ఈ ఫినాన్స్ యాక్ట్ 2026 కూడా వస్తుంది. మీరు ఎగ్జామ్ రాసేలోపు అది వచ్చేస్తుంది 25. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత 26 వస్తుంది. మీకు మీ ఎగ్జామ్కి అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటి? మీరు ఎగ్జామ్ రాసేసరికి 25 వచ్చేస్తుంది లేటెస్ట్. ట్వంటీ ఏమో అడ్వాన్స్డ్గా చెప్తారుగా. ట్వంటీ 24 రీప్లేస్ చేస్తుంది ఒక్కర్లో. ఫినాన్స్ యాక్ట్ రీప్లేస్ అవుతా వస్తుంది ఎవ్రీ ఇయర్. అందుకనే చేంజ్ అయింది చెప్తాడు, చేంజ్ అవ్వదు కూడా చెప్తారు. చూడండి, స్లాబ్ రేట్ చేంజ్ అవ్వట్ల 3 years నుంచి, అయినా సరే చెప్తారు. ఎందుకు? రీప్లేస్ అవుతుంది, ఎడిషన్ అవ్వదు. ఫినాన్స్ యాక్ట్ అని చెప్తారు. చెప్పండి, మనం ఫాలో అవ్వాల్సిన ఫినాన్స్ యాక్ట్ ఎందుకు? ఎక్స్ప్లెయిన్ ఇట్. మన ప్రీవియస్ ఇయర్ మన అసెస్మెంట్ ఇయర్ బేస్ చేసుకుని సార్ అది ఉండేది. మన అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా? 2025. మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా? ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే ఫెబ్లో చెప్తారు కదా. అంటే ఫెబ్లో ఎప్పుడు? 2024. ఫెబ్ 2024లో బడ్జెట్ వచ్చింది అంటే ఫినాన్స్ యాక్ట్ అంటే దానికి ఏ ఇయర్ ఇస్తాం? 2025. కానీ మీరు ఎగ్జామ్ రాసేసరికి 2025 ఉంటుంది కదా. అది నెక్స్ట్ అటెంప్ట్కి అప్లై అయ్యేది. ముందుగానే చెప్తున్నాం, అంతేగాని నేను ఫాలో అవ్వమని కాదు. అర్థమైందా? మన కోచింగ్ జరుగుతూ ఉండగా ఇంకా 1 month పోతే వచ్చేస్తుంది బడ్జెట్. 15 daysలో బడ్జెట్ వచ్చేస్తుంది. అది నువ్వు చదవకూడదు, అప్లై కాదు. అదేంటి అంటే అదంతే, ఇది లాజిక్. 2024 ఫినాన్స్ యాక్ట్ అమ్మ. నీకు అప్లై అయ్యే ప్రీవియస్ ఇయర్ ఏంటి? 24-25. నీకు అప్లై అయ్యే అసెస్మెంట్ ఇయర్ ఏంటి? నీకు అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏంటి? 25 అయితే కాదు. ఈవెన్ దో వచ్చినా సరే నువ్వు చదవు, ఎందుకనేది ఒక క్లారిటీ వచ్చేసింది. బట్ ఒక థింగ్ ఉందమ్మా, నేను కొన్ని ఇయర్స్ రాస్తా, ఏంటి ఆ ఇయర్ స్పెషాలిటీ ఏంటో చెప్పాలి మీరు. ఏంటమ్మా ఈ ఇయర్స్ స్పెషాలిటీ? ఈ ఫినాన్స్ యాక్ట్ అప్లై వాళ్ళకు ఒక లాటరీ, ఒక లక్కీయెస్ట్ పీపుల్ వాళ్ళు. ఏంటి సార్ ఆ లాటరీ, ఆ లక్కీయెస్ట్ థింగ్? ఎలక్షన్స్ ఇయర్లో మీకు బడ్జెట్ 1 ఉంటుంది, బడ్జెట్ 2 ఉంటుంది. 6 monthsకు బడ్జెట్ పెడతారు. మిగతా అన్ని ఇయర్స్లో అన్ని ఫినాన్స్ యాక్ట్స్ 12 monthsకు ఉంటాయి. బట్ ఎలక్షన్స్ జరిగే ఇయర్కి మాత్రం 6 months 2 బడ్జెట్లు ఉంటాయి. ఎలక్షన్స్ ముందు ఎవరైతే గవర్నమెంట్ ఉన్నారో వాళ్ళు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత న్యూగా ఫామ్ అయిన గవర్నమెంట్. అంటే ఇద్దరు నేనున్నా సీతారామన్ అమ్మా, ఇబ్బంది అయినా సరే అది ఒక రూల్. అంటే మీరు ఇప్పుడు ఒక బడ్జెట్ చదువుకోవాలా, 2 బడ్జెట్లు చదువుకోవాలా? 2 బడ్జెట్. అవి చేయండి, ఇది చేయండి. అదేంటి సార్ రీప్లేస్ అయ్యిద్ది అన్నారు కదా. 12 monthsది రీప్లేస్ అయ్యింది, 2 చదువుకోవాలి. ఏం చేయలేము, ఎక్సెప్షన్ చెప్పారుగా అప్పటి వరకు. అందుకని పెద్ద మేజర్ చేంజెస్ చేయరు, స్లాబ్ రేట్స్ కానీ అవన్నీ కానీ మేజర్గా చేంజెస్ చేయరు.
అవే ఉంటే చిన్న చిన్న కొన్ని చేంజెస్, చాలా తక్కువ. కాకపోతే అంటాం కానీ ఇండైరెక్ట్గా చాలా ఉంటాయి. ఎలక్షన్స్ ముందు బడ్జెట్కి ఎలక్షన్స్ తర్వాత బడ్జెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గవర్నమెంట్ మారినా సరే చేయకూడదు నిజానికి రూల్ ప్రకారం, బట్ చేస్తారు వాళ్ళు, చాలా చేస్తారు. మనం ఇప్పుడు కూడా చూడండి చాలా వస్తున్నాయి. ఎలక్షన్స్ ముందు బడ్జెట్ ఓట్ బ్యాంకింగ్ కోసం చేస్తూ ఉంటారు, ట్యాక్స్ రేట్లు పెద్దగా చేంజ్ చేయరు. ఎలక్షన్స్ తర్వాత బడ్జెట్ ఇక చూద్దాం. మనం అయితే 2 బడ్జెట్లు చదువుకోవాలి, రెండింటిని ఇంక్లూడ్ చేయాలి. మనకు అప్లై సరే అమ్మా, ఈరోజు క్లాస్లో ఏం చెప్తున్నాం, మనకు అప్లై అయ్యే ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా 24-25. మనకు అప్లై అయ్యే అసెస్మెంట్ ఇయర్ ఏంటమ్మా 25-26. మనకు అప్లై అయ్యే ఫినాన్స్ యాక్ట్ ఏదమ్మా 2020. ఎవరు అడిగినా టక్గా చెప్పాలి, విత్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి, విత్ క్లారిటీ. వాళ్ళ అటెంప్ట్ చెప్తే వాళ్ళకి అప్లై అయ్యే అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఫినాన్స్ యాక్ట్ టక్ 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 అని చెప్పాలి. ఏ అటెంప్ట్ అంటే ఆ అటెంప్ట్కి ఇది అప్లై అవుతుంది. నీకు అటెంప్ట్ని బట్టి అసెస్మెంట్ ఇయర్, అసెస్మెంట్ ఇయర్ని బట్టి ప్రీవియస్ ఇయర్ ముందు ఉన్నది, ఎలా ఒక సీక్వెన్స్లో చెప్పేయాలి. నెక్స్ట్ క్లాస్లో వీ కెన్ స్టార్ట్ విత్ ద ట్యాక్స్ రేట్స్తో స్టార్ట్ చేద్దాం. స్లాబ్ రేట్స్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే, ట్యాక్స్ రేట్స్ కానీ అవన్నీ కూడా అయిపోతాయి. వీ ఫోకస్ మోస్ట్లీ ఆన్, ఇవన్నీ ఆల్రెడీ ఇంటర్లో చదువుకుంటారు కాబట్టి వీ ఫోకస్ మోస్ట్లీ ఆన్ దట్ ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమ్స్. ఫస్ట్ చాప్టర్లో అదే మీకు ఇంటర్లో రాదు, ఫైనల్లో మాత్రమే వస్తుంది. ఆల్టర్నేటివ్ ట్యాక్స్ రెజ్యూమే ఫర్ కంపెనీ కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్. నెక్స్ట్ క్లాస్.